శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మీ అందరికీ మంచి జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరం కుంభరాశి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజభూజ్యం 7, అవమానం 5. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం బాగుందండి. గతంలో కంటే ఈ సంవత్సరం బాగుంది, పర్వాలేదు. అదృష్టయోగం చెప్పుకోవచ్చు. కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి, పెన్నులో ఉన్న వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అయితే మీ ఆశయం నెరవేరుతుంది. రుణాలు తీరుస్తారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి పొందుతుంది. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు ఈ సంవత్సరం మీకు ఆ సమస్య తీరతాయి. ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. కొన్ని సెటిల్మెంట్లు అంటే కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు సెటిల్మెంట్ అవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. కొత్త ప్రణాళికలకు వేసుకుంటారు మీరు. అలాగే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో అయినా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. బాగుందండి. కుంభరాశి వారికి బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే మీరు కాస్త ఇతరుల విషయం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఇతరుల విషయం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాక్షి సంతకం పనిచేయదు, మధ్యవర్తిత్వం పనిచేయదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అలాగే కుటుంబంలో కూడా ఏమన్నా వచ్చినా మీరు కూర్చుని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏనాడు శనిలో ఉన్నారు మీరు. ఏనాడు శని 3rd ఫేజ్లో ఉన్నారు కుంభరాశి వారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. ఇకపోతే ఈ సంవత్సరం కుంభరాశిలో ఉన్నవారు ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయ వరకు బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా వస్తాయి. మీకు అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే ప్రైవేటు కంపెనీలో చేయు వారికి కొత్త కంపెనీల్లో మంచి అవకాశాలు వస్తాయి. పెద్ద కంపెనీలు అవకాశాలు వస్తాయి. శాలరీస్ పెరుగుతాయి. మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. పై అధికారుల మన్ననలు పొందుతారు మీరు. అలాగే నిరుద్యోగులకి జాబ్ వస్తుందండి. జాబ్ వస్తుంది. జాబ్ ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశం జాబ్ నిమిత్తం ప్రయత్నం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసుకోండి. అలాగే మీకు ఏదైనా సరే ఉద్యోగస్తులకు బాగుందండి. ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. వాహన యోగం కనిపిస్తుంది. స్థల మార్పు కనిపిస్తుంది. భయపడకండి. ఇకపోతే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం కుంభరాశిలో రాజకీయ నాయకులకి బాగుందండి. చాలా మంచిగా ఉంది. ప్రజలు గుర్తింపు పొందుతారు మీరు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం తథ్యం. ఏదో ఒక పదవి మాత్రం పొందుతారు. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, శత్రువులు ఉంటారు జాగ్రత్త. ఇకపోతే కళాకారులు సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. దర్శక, నిర్మాత, రచయిత, సంగీత, సాహిత్య, నటీ వర్గం వారు అందరికీ బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఉపయోగించుకోండి మీరు. అవార్డులు వస్తాయి. కానీ కొంచెం శ్రమ పడాలి. ఇకపోతే వ్యాపారస్తులు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే మంచి లాభాలు వస్తాయండి మీకు. అలాగే రుణాలు తీరుస్తారు. అలాగే హోల్సేల్ రిటైల్ వారికి బాగుంది. షేర్ మార్కెట్ వారికి బాగుంది. కాంట్రాక్ట్స్ బాగుంది. గృహ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది. సరుకులు నిల్వ చేయ వారికి బాగుంది. విశేష లాభాలు వస్తాయండి. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది. ఏమీ అనుమానం లేదు. మంచిగా ఉంది. ధైర్యంగా వ్యాపారం చేసుకోండి. ఎవరి వ్యాపారం వాళ్ళు ధైర్యంగా చేసుకోండి.
ఇకపోతే విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుందండి. మంచి జ్ఞాపక శక్తి, చక్కగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మెడిసిన్, లా, ఈసెట్, పాలిటెక్నిక్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యి రాస్తారో పరీక్షలు మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కావలసిన కాలేజీలో సీటు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళేవారు కూడా సక్సెస్ అవుతారు. ఇకపోతే వ్యవసాయదారులు ఈ సంవత్సరం బాగుందండి. 2 పంటలు చేతికి వస్తాయి. మీకు 2 పంటలు చేతికి వస్తాయి. రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు చేస్తారు, గృహ నిర్మాణం చేపడతారు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే నెంబర్ 8వ నెంబరు, 8 నెంబర్. కలిసి వచ్చే కలర్ లైట్ బ్లూ అంటే స్కై బ్లూ. అలాగే రోజు శనివారం మీరు ఎక్కువ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలమ్మా. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం, గోవిందనామాలు, అలాగే ఆంజనేయ స్వామి యొక్క పూజలు, మంగళవారం శనివారం దేవాలయం వెళ్ళడం, అవకాశం ఉన్నప్పుడు స్వామికి ప్రదర్శన చేయడం, స్వామికి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేసుకోవాలమ్మా మీరు. ఇకపోతే ఒకసారి తిరుపతి వెళ్ళండమ్మా. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క స్వయంభూ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో తిరుపతి, ద్వారకా తిరుమల, అలాగే వాడపల్లి, అలా ఇతరేతర ఏదైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పుణ్య క్షేత్రాలు దర్శించుకోండి. నదీ స్నానం చేయండి. అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. ఎక్కువ భగవన్నామస్మరణం చేసుకోండి. సుందరకాండ వినండి, భగవద్గీత వినండి. మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ శనిక్షేత్రం అంటే స్వయంభూ శనిక్షేత్రం ఏదైతే ఉందో ఆ శనిక్షేత్రం వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి. ఒక శనివారం పూజ కూడా చేయించుకోండి అక్కడ. ఇక పితృదేవతలు ఉన్నవారు, పితృశాపం, పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృకార్యాలు చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ యొక్క పితృదోషం ఉంటే పనులు జరగవు. అది చేసుకుంటే మీకు బాగుంటుంది. అయితే ఇది కొత్త సంవత్సరం కాబట్టి పంచాంగం చూపించుకుని, జన్మజాతకం కూడా చూపించుకుని, ఈ జన్మజాతకంలో ఎలా ఉందో పరిస్థితి చూసి దాన్ని బట్టి కూడా పరిహారాలు చేసుకుంటే ఆ దోషం నివృత్తి అవుతుంది. మీ ఇష్టం. మీకు తెలిసిన అయ్యగారులను చూపించుకోండి, లేదంటే కింద నెంబర్ ఉందా, నెంబర్ ఫోన్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిలిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మరలా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీకు మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనుభవంతు, శుభం భవతు, స్వస్తి.